వైజాగ్ లోకల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు స్వదీక్ష. ముందుగా నేటి వార్త విశేషాలు చూద్దాం. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రంలోని గొర్లివాని పాలెంకు చెందిన గొర్లి కుమారస్వామి షాపింగ్ కాంప్లెక్స్ వద్ద శనివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకవైపు తహసీల్దార్ బి సత్యనారాయణ, పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డి రంగనాథం, ఆర్డబ్ల్యూఎస్ సహాయ ఇంజనీర్ హిమబిందు, పంచాయతీ కార్యదర్శి మూర్తి బాబులతో సహా భారీ పోలీసు బందోబస్తు నడుమ R&D స్థలంలో 20 లక్షల రూపాయలతో నిర్మించనున్న డ్రైనేజీ పనులకు మార్కింగ్ ఇచ్చారు. అయితే ఈ విషయంపై షాపింగ్ కాంప్లెక్స్ యజమాని గొర్రెల కుమారస్వామితో పాటు సబ్బవరం 4 ఎంపీటీసీ సభ్యుడు గొర్లి కృష్ణ చైతన్యలు అధికారులను ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. మీడియా సాక్షిగా జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు కృష్ణ చైతన్య, షాపింగ్ కాంప్లెక్స్ యజమాని గొర్రెలు కుమారస్వాములు మీడియాతో మాట్లాడుతూ పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ కేవలం సాధింపు చర్యలో భాగంగానే ఈ పనులు ప్రారంభిస్తున్నారని ఆరోపించారు. పంచాయతీ తీర్మానం లేకుండా అధికారులు ఏకపక్షంగా ఎమ్మెల్యే సిఫారసులతో గ్రామంలో నిర్మించాల్సిన గడపగడపకు నిధులను ఉద్దేశపూర్వకంగానే తన కాంప్లెక్స్ ముందు కాలువ తవ్వేందుకు ప్రయత్నిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. కుమారస్వామి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత విజయుడుగా పనిచేస్తున్నప్పటికీ మరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బొర్లి అచ్చం నాయుడు ఎమ్మెల్యేకు చాడీలు చెప్పి తనపై కక్ష సాధించేందుకు ప్రయత్నిస్తున్నారని, అధికారులపై హైకోర్టును ఆశ్రయిస్తారని హెచ్చరించారు. ఈ కాలువ నిర్మాణం గురించి గ్రామీణ నీటి సరఫరా విభాగం సహాయ ఇంజనీర్ హిమబిందు మాట్లాడుతూ గడపగడపకు కార్యక్రమంలో భాగంగా R&D స్థలంలో 20 లక్షల రూపాయలు నిధులతో కాలువ నిర్మాణానికి పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు ఆదేశించారని పేర్కొన్నారు. ఈ విషయంలో ఎలాంటి ఘర్షణకు తావు లేకుండా పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రంగనాథం తన బందోబస్తుతో వెళ్లి ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చారు. వార్నింగ్ ఇచ్చి ఏ నోటీసు నాకు ఇవ్వకుండా ఈ ఎదర కాలువ తవ్వడం కోసం ఈరోజు RMB ఏఈ గారు, అలాగే ఇరిగేషన్ వారు, తహసీల్దార్ గారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా వచ్చి మమ్మల్ని మార్కింగ్ ఇవ్వమన్నారు. RMBకి పెట్టిన నిధిని అక్కడ మార్చి ఇక్కడ సబ్బవరం నుంచి సోడవరం వెళ్ళే రోడ్డు దక్షిణ వైపున ఉన్న షాపులకి మధ్యలో కట్టడానికి ప్లాన్ చేశారండి. దీనికి గతంలో 2020లో కూడా ఇదే సమస్య జరిగిందండి. జరిగితే హైకోర్టుకి నేను వెళ్ళాను. హైకోర్టు స్టే ఇచ్చింది. స్టే ఇచ్చినా సరే ఈరోజు కక్ష సాధింపుకి నిన్న అందరినీ పిలిచి రెవెన్యూ అధికారులని, MDO గారిని, రకరకాల పబ్లిక్ 77/1 అది ఎమ్మెల్యే గారు గొర్రెల అచ్చెన్నాయుడు గారు కలిపి కబ్జా చేసి దాన్ని అమ్ముకోవడం కోసం దానికి వాటర్ పోయే మార్గం వెనక పక్క మూసేసి ఎదుర నా షాపులు తిన్నగా తవ్వుదామనిసి కక్ష సాధింపుకి పెట్టారు. ఈ గడప గడప ప్రోగ్రాంలో 20 లక్షలు కలిపి నా చివరి షాపు నుంచి చివరి ఎండింగ్ వరకు నా షాపుల ముందే నిర్వహించడానికి నిధిని రాశారట. నుండి సబ్బవరం మండలం, అనకాపల్లి జిల్లా సబ్బవరం గ్రామ శివార చోడవరం వెళ్ళే రోడ్లో 8 కొట్టుగదులు కట్టుకొని ఉన్నాను. నా కొట్టుగదుల ముందు RMB రోడ్డు ఉంది. నా షాపులకి వెనకాల గవర్నమెంట్ స్థలం 9 ఎకరాలు. RMB ఏఈ గారు, పోలీస్ డిపార్ట్మెంటు మొత్తం వచ్చిందండి. MRO గారు, సర్వేర్ గారు, ఇరిగేషన్ ఈవీ గారు. Audio Jungle.